అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఎందుకంటే పార్లమెంటులో ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని అన్న చట్టబద్ధమైనటువంటి బిల్లు పాస్ అయింది. ఈ విషయం తెలుసుకున్న యావత్ ఆంధ్ర రాష్ట్రంలోని తెలుగు వారు అందరూ కూడా మిక్కిలి హర్షిస్తున్నారు, డాన్సులు వేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. ఎందుకు అంటే ఈ బిల్లు పాస్ అవ్వడం ద్వారా రాజధానిని మార్చలేరు, కొత్త రాజధానిని చేర్చలేరు. అంటే ఈ విషయం చాలా మందికి మింగులు పడట్లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కార్యవర్గానికి, కార్యకర్తలకి, వాళ్ళ శ్రేణులకి, నాయకులకి మింగులు పడట్లేదు. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది, చాలా మంది ఎందుకు సంతోషంగా ఉన్నారు అంటే ఒక కథ చెప్పాలి, యథార్థ గాథ చెప్పాలి, వాస్తవం చెప్పాలి. 2014 నుంచి 2019 మధ్యన ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని అని అనౌన్స్ చేయగానే, సంకల్పంతో అడుగులు వేయగానే 29 గ్రామాలు, 29,000 మంది రైతులు, 34,000 ఎకరాల భూమిని వెనక ముందు చూసుకోకుండా విలువలు విజన్ ఉండేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి వెంటనే ఇవ్వడం జరిగింది. స్థిరాస్తులు, ఎన్నో జ్ఞాపకాలు, వంశ పారంపర్యంగా వచ్చినటువంటి స్థలాలు, పొలాలు, భూములు ఏమాత్రం వెనక ముందు ఆలోచించలేదు. ఎందుకంటే హైదరాబాద్ ని సైబరాబాద్ గా తీర్చినటువంటి విజన్ ఉన్న నాయకుడు కాబట్టి వాళ్ళు పొలాల్ని, స్థలాల్ని, వేల ఎకరాలు, వేల మంది రైతులు అప్పగించడం జరిగింది. దాని ద్వారా మరింత ముందుకు వెళ్తున్నటువంటి రాజధాని నగరంలో మాయ మాటలు చెప్పి బాబాయిని వేసేసి ఆరంగేట్రం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అంతకు ముందు మొదలెట్టిన పనుల్ని అలానే కొనసాగిస్తే నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేస్తుంది అనుకున్నాడేమో, కాదు అనుకున్నాడు. అందుకనే వాటిని వెంటనే ఆపేయాలి కదా. 5 రూపాయలకే అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు ఆపేశాడు, గూడునిచ్చే టిట్కో ఇళ్ళని నిలిపేశాడు, సమస్యలను తీర్చే ప్రజా వేదికని కూల్చేశాడు. అదే విధంగా అమరావతి రాజధాని 34,000 ఎకరాల భూమిని ప్రపంచంలో కని విని ఎరుగని రీతిలో సేకరించి సమీకరించినటువంటి అలాంటి గొప్ప పనికి సంబంధించినటువంటి నగర అభివృద్ధి అమరావతికి సంబంధించినటువంటి దానిని పూర్తి స్థాయిలో వెంటనే అందరూ వింటుండగానే ఒక రాజధాని కాదు 3 రాజధానులు నేను సృష్టిస్తాను, నెలకొల్పుతాను, తద్వారా పరిపాలన కొనసాగిస్తానని చెప్పి 3 ముక్కల ఆట ఆడాడు. ఒక ఇటుకు కూడా పేర్చింది లేదు, ప్రజలకి తద్వారా పరిపాలన అందించింది కూడా లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎవరైతే 34,000 ఎకరాల భూమిని 29,000 మంది రైతులు 29 గ్రామాల ద్వారా ఇచ్చారో వాళ్ళ మీద పూర్తి ద్వేషంతో బూతులు తిట్టించాడు, బూట్కలతో తన్నించాడు, కేసులు పెట్టించాడు, చరిత్రహీనుడిగా ప్రస్తావించాడు. ఇది తట్టుకోలేనటువంటి అమరావతి మహిళా రైతులు 100 రోజులు పోరాటం చేశారు, ధర్నాలు చేశారు, ఎగసి పడ్డారు, ఎదురు తిరిగారు. వాళ్ళ కళ్ళల్లో వచ్చినటువంటి కన్నీళ్ల సాక్షిగా మీరు యూట్యూబ్ లో చూస్తే వైరల్ అయినటువంటి ఆ వీడియోలు నేను ఖచ్చితంగా మీకు చూపించనక్కర్లేదు, మీరే ఒకసారి కొట్టి చూడండి. వాళ్ళు ఎంతో గర్వంగా ఇచ్చారు. వాళ్ళ ఒక అద్భుతమైన స్థాయిలో ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని కావాలి అని ఇచ్చినటువంటి చరిత్రని చరిత్రహీనుడు పక్కదోవ ఎలా మళ్ళించాడు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రోజు ఈ బిల్లు పాస్ అవ్వడం ద్వారా యావత్ ఆంధ్ర రాష్ట్రం ఆనందంగా ఉంటే, మరింత ఆనందంగా చరిత్రలో ఎగసి పడుతున్నది ఎవరి అంటే అమరావతి రైతులు. 34,000 ఎకరాల భూమిని ఇచ్చినటువంటి అమరావతి రైతుల యొక్క ప్రార్థన, వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ త్యాగం, వాళ్ళ తెగువ ఈ రోజు చరిత్రలో ముందుకెళ్లే విధంగా పార్లమెంట్ లో బిల్లు పాస్ అయింది. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మొక్కు దిక్కు మాత్రమే కాకుండా దీన్ని అమలు పరచడానికి శాయాశక్తుల కష్టపడ్డ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, పార్లమెంటులో ఉండే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలు వీళ్ళందరూ కూడా చాకచక్యంగా మాట్లాడి పూర్తి స్థాయిలో ప్రస్తావించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి ఈ రోజు ఈ బిల్లును పాస్ చేపించి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక మొక్కు దిక్కుగా ఉండే మాదిరిగా అమరావతి రాజధానిని ఈ రోజు జనాల్లోకి తీసుకురావడం జరిగింది. కొద్దిసేపట్లోనే, ఎక్కువ సమయం కూడా కాదు, ఈ బిల్లు ఎగువ సభ రాజ్యసభలో కూడా అక్కడ ఉండే ఎంపీల సాక్షిగా, ఎంపీల పూర్తి మద్దతుతో కూడా పూర్తి స్థాయిలో అమరావతి రాజధాని అని అమలవడం, ఆమోదించడం కూడా జరుగుతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. అయితే దీన్ని తట్టుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా వ్యంగ్యంగా మాట్లాడతాడు. ఎందుకు
అమరావతి రాజధాని ఎందుకు, అసలు రాష్ట్రానికి రాజధాని అవసరమా అంటాడు. మరి 2019 నుంచి 2024 మధ్యన నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిని నెలకొల్పితే, సృష్టిస్తే, అడుగులు ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటే అసలు అమరావతి రాజధాని ఎందుకు, నేను 3 రాజధానుల్ని సృష్టిస్తాను, 3 రాజధానుల ద్వారా పరిపాలనని ముందుకు తీసుకెళ్తాను అన్నాడు. మరి ఈ రాజధాని వద్దు అన్న వ్యక్తి 3 రాజధానులు అనేటువంటి మాట ఎందుకు ప్రస్తావించాడు అనేది ఈ రోజు ప్రజలు చాలా గట్టిగా అడుగుతున్నారు. ఏ మాట కూడా చెప్పలేనటువంటి విషమ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇది కాక ప్రాముఖ్యంగా చెప్పాల్సింది, ఏదేదో మాట్లాడతాడు. మైకులు ముందున్నాయి కదా, స్క్రాప్ బ్యాచ్ ఏదన్నా చిల్లర పైసలు తీసుకుని స్క్రిప్ట్ రాసి ఇచ్చారేమో, కానీ పొంతన లేని సమాధానం, పొంతన లేనటువంటి మాటలు కూడా వచ్చాయి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి మావి గన్ అనే దాన్ని క్యాపిటల్ చేయొచ్చు కదా అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను అనేది ఏంటి అంటే, ఓకే మావి గన్ అంటున్నావు క్యాపిటల్ గా, విషస్సు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి. విషస్సు అంటే విజయములో వి, షర్మిలములో ష, సునీతములో సు, ఈ 3 కలిపి విషస్సు. వీళ్ళ ముగ్గురిని కలిపి మీ కుటుంబంతో కలిపి ఒక చక్కనైనటువంటి కుటుంబంగా ఎందుకు నువ్వు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నావు? అది కూడా కుటుంబాలు కలిసి ఉండడమే కదా నిజమైనటువంటి క్యాపిటల్, నిజమైనటువంటి రాజధాని. నువ్వు ఈ విషస్సుతో ఈ విషయాన్ని నువ్వు మైండ్లో పెట్టుకొని వీళ్ళ ముగ్గురిని కలిపి నీతో కలుపుకొని ఒక గొప్ప కుటుంబంగా, ఒక గొప్ప కుటుంబాల స్థాయిలో నువ్వు రాజధానిగా ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నావు, ఎందుకు ఏర్పరచలేకపోతున్నావు అని ఈ రోజు నేను కాదు జనాలు అడుగుతూ ఉన్నారు. నీకు ఏమాత్రమైన తెలివితేటలున్నాయా? రాష్ట్రానికి రాజధాని అవసరమా అంటున్నావు. మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి 26 జిల్లాల్లో ప్రజల సొమ్ముతో ప్రభుత్వ భూముల్లో ఈ రోజు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి వైసీపీ కార్యాలయాలు నువ్వు ఎందుకు నిర్మించుకున్నావని ప్రజలు అడుగుతున్నారు. ఈ రోజు యలహంక ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, లోటస్ పాండ్ ప్యాలెస్, పలు చోట్ల భారతదేశంలో ఉండేటువంటి 28 రాష్ట్రాల్లో కూడా నువ్వు అత్యాధునికమైనటువంటి హంగులు ఉండేటువంటి అతిపెద్ద ప్యాలెస్ని నువ్వు ఎందుకు ఏర్పరచుకున్నావు అని ఈ రోజు ప్రజలు మొహం మీద ఉమ్మేసేటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇంతకు ముందు వరకు స్క్రాప్ బ్యాచ్ రాసినటువంటి స్క్రిప్ట్ చదివేవాడు, ట్రోల్స్ గురయ్యేవాడు, బాగా స్టఫ్ ఇచ్చేవాడు. కానీ నిన్నటితో ఆ స్టఫ్ అనేది అధఃపాతాళానికి వెళ్ళిందనేది ప్రాముఖ్యంగా విశ్లేషకులు, నాయకులు, సేవకులు, అమరావతి మీద అభిమానులు ఉండే ప్రజలందరూ కూడా దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నారని నేను మరోసారి మీకు మనవి చేస్తున్నా. ఈ రోజు అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి అవసరమా? రాజ్యాంగంలో ఉందా? రాజ్యాంగంలో ఏమన్నా రాసుండారా? అసలు రాజ్యాంగబద్ధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి రాజధాని అవసరమా అని అడుగుతున్నావే. మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ పక్కన పెడితే 27 రాష్ట్రాలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా రాజధానులు ఉన్నాయి. కర్ణాటక, బెంగళూరు, కేరళ, తిరువనంతపురం, తమిళనాడు, చెన్నై, తెలంగాణ, హైదరాబాద్, మహారాష్ట్ర, ముంబై, మధ్యప్రదేశ్, భోపాల్, మణిపూర్, ఇంపాల్, మిజోరం, ఐజ్వాల్, అస్సాం, దిస్పూర్, బీహార్, పాట్నా, ఇలా 27 రాష్ట్రాలకి కూడా రాజధానులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. మరి ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని ఉంటే నీకు ఎందుకు నచ్చట్లేదు? సొంత చెల్లి, కన్నతల్లి ఇంట్లో ఉంటే నచ్చదు, సొంత బాబాయ్ సలహాలు ఇస్తే నచ్చదు. మరి నీకేమి నచ్చుతుంది? రాష్ట్రం బాగుపడితే నీకెందుకు నచ్చట్లేదు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి క్రేజ్ వస్తుంది, క్రెడిట్ దక్కుతుంది, నువ్వు తట్టుకోలేకపోతున్నావు. పైగా రాజ్యాంగంలో రాయలేదు అంటున్నావు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నీకు రాష్ట్రం గురించి తెలియదు, కానీ రాజ్యాంగం గురించి బాగా తెలుసు. ఏం తెలుసు? రాజ్యాంగ నిర్వచనం తెలుసా? రాజ్యాంగాన్ని ఎవరు నిర్మించారో తెలుసా? రాజ్యాంగాన్ని రచించడానికి ఎన్ని రోజులు పట్టిందో తెలుసా? ముసాయిదా కమిటీ, అందులోని కమిటీ సభ్యులు తెలుసా? భారత రాజ్యాంగ పరిషత్తు తెలుసా? భారత రాజ్యాంగ అధికరణలు, ప్రకరణలు, ఆర్టికల్స్ తెలుసా? ఏం తెలుసు నీకు? కింద చెడ్డి వేసుకొని, నోట్లో లాలీపాప్ పెట్టుకొని, మొఖాన్ని పౌడర్ కొట్టుకొని స్కూల్కి వెళ్తాడు చూడు, సంతి బిడ్డ చిన్న పిల్లడు, నీకన్నా తెలివైనడు. నీకేం తెలివితే ఎట్లున్నాయి? ఎవరన్నా మంచి చేస్తే ఓరవలేవు, కుటుంబానికి దగ్గరకు తీసుకోలేవు. ఎందుకు నువ్వు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో 5 సంవత్సరాలు మాయని మచ్చ ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రజలు ఈ విషయం తెలుసుకొని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని రాబోతుంది కాబట్టి, బిల్లు పాస్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్రం అమరావతి రాజధాని ఒడిలో ముందుకు వెళ్ళాలని, మీ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ కిరా కార్పేని.